ఏదైతే ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి లయన్స్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ T16 యాన్యువల్ కన్వెన్షన్ సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి కౌన్సిల్ చైర్మన్ శ్రీ మేకా శ్రీరామ సురేష్ గారికి, ఆధ్యాత్మిక ప్రవచనకర్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు పెద్దలు పూజ్యులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి, లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్ శ్రీ పి సుభాష్ గారికి, ఫార్మర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర విజయరాజు గారికి, ఫార్మర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శ్రీ చిగురుపాటి వరప్రసాద్ గారికి, కూచిపూడి నృత్య కళాకారిణి నాట్య శిరోమణి శ్రీమతి నదియా షేక్ గారు, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి లయన్స్కి సంబంధించి వివిధ జిల్లాల గవర్నర్లకు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చేసినటువంటి లయన్స్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 10వ వార్షిక సమావేశం ఉన్నదో, ఈ సమావేశం సందర్భంగా నేను ముఖ్య అతిథిగా వచ్చి మీ అందరి మధ్యలో పాల్గొనడం చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ముందుగా మీకు ముందుంచుతూ ఉన్నాను. ఈవేళ చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఒక నెల క్రితం నేను రాత్రి 12 గంటలకి భీమవరంలో, అప్పుడు మేము 12 అయినా 1 గంటైనా వచ్చి మమ్మల్ని కలుస్తామని పెద్దలు విజయ్ కుమార్ రాజు గారు, కృష్ణరాజు గారు, మహేష్ గారు, మాణిక్యాల గట్టి మాణిక్యాల గారు వీళ్ళంతా వచ్చి నాతో రాత్రి 1 గంటన్నరకి కలిసి మీరు రావాలి, ఇది మా కోరిక అన్నప్పుడు నేను ఆలోచించి చెప్తాను, నాకు 2వ తారీఖు వేరే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉన్నది అని చెప్పి, ఏదైతే 2వ తారీఖు కార్యక్రమం ఉన్నదో దానికన్నా నాకు ఏదైతే లయన్స్ చేస్తున్నటువంటి సమాజ సేవ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశానికి హాజరవడం నేను ముఖ్యమని భావించి, ఆ 2వ తారీఖు ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో దాన్ని 3వ తేదీకి ఆదివారం అయినప్పటికీ కూడా నాకు ఒక PSU ఏదైతే BHCL రివ్యూ మీటింగ్ ఉన్నది హైదరాబాద్లో, హైదరాబాద్ ఆదివారం అయినా కానీ పర్వాలేదు మీరు మార్చితే అంటే దాన్ని రేపుడికి పోస్ట్పోన్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏమిటి అంటే లయన్స్ యొక్క సామాజిక సేవ కార్యక్రమాన్ని వారితో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక ఆలోచనలో భాగంగా నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో దాదాపు 14-15 లక్షల మంది సభ్యులతో, దాదాపు 50,000 క్లబ్లతో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉన్నది అంటే ప్రపంచంలో ఒక లయన్స్ క్లబ్ మాత్రమే. ఇంటర్నేషనల్ గా మీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతున్నాయో కొన్ని
ప్రత్యేకమైనటువంటి బ్రాడింగ్ లైన్స్ మాత్రమే ఉండదు. ఎక్కడైతే ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పారు, కంటి చూపు విషయంలో లైన్స్ చేస్తున్నటువంటి సేవ పెద్ద ఎత్తున మనందరూ కూడా అంగీకరించి తీరాలనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. అయితే ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇందాక పెద్దలను అడిగితే చెప్పారు, ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 400 గ్రూపులు ఉన్నాయి. 1500 మంది సభ్యులతో 15,000 మంది సభ్యులతో ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున యాక్టివిటీ చేస్తున్నాం అనేటువంటి విషయం. అంటే మీరు చేస్తున్నారనేటువంటి విషయం కాదు, కానీ నేను దాదాపు గత 40 సంవత్సరాలుగా అంటే నాకు తెలుసు నుండి కూడా అంటే సమాజం పట్ల ఒక అవగాహన వచ్చినట్టు నుండి ఏదైతే పాఠశాల విద్య నుండి దాదాపుగా లైన్స్ చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను చూస్తూ పెరిగాయి. నేను లైన్స్ లో సభ్యుడు కాదు, వేరే క్లబ్లో కూడా నేను సభ్యుడు. నాకుండే యాక్టివిటీ వేరే ఉన్నది, నేనుండేటువంటి సంస్థలు వేరే ఉన్నవి. నేను ఆ సంస్థల ద్వారా ఏదైతే సామాజిక కార్యక్రమాల్లో అవసరమని భావించానో వాటిలో కూడా నిరంతరం పాల్గొంటూ వచ్చాను. ఇది నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. లైన్స్ క్లబ్ ఏంటి, యాక్టివిటీ ఏంటి, లైన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అనేవారు, రాజకీయాలు రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏంటి, యాక్టివిటీ ఏంటి. లైన్స్లో నా మిత్రులు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసాక కాలేజీకి వచ్చాక ఇవాళ ఈ సమావేశంలో కూడా దాదాపు ఒక 15-20 మంది ఉన్నారు. ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన డాక్టర్ సత్యనారాయణ గారు, పాలకొల్లు గారి, వంక రవీంద్రనాథ్ గారు, రవీంద్ర గారు, ఎమ్మెల్సీ గారు, కృష్ణరాజు గారు, అదేవిధంగా గట్టు మాణిక్యాలరావు గారు, మిత్రుడు మహేష్ గారి, అలాగే జంగారెడ్డిగూడ నుంచి తాడేపల్లిగూడ నుంచి వీళ్ళందరితో మంచి పరిచయాలు. ఇందాక చెప్తున్నారు పెద్దలు, దాదాపు 30 సంవత్సరాలుగా లైన్స్తో మీరు ఏ రకంగా మీ ఆర్గనైజేషన్ అంటే నేను పరిస్థితుల్లో నా ప్రాజెక్ట్ నుండి అటాచ్ అయ్యి పనిచేశాను, అలాగే మేము కూడా లైన్స్ క్లబ్ కోసం పనిచేస్తున్నాం అనేటువంటి విషయాలు ఇందాక కొంతమంది మిత్రులు నాతో ప్రస్తావించుకున్నారు. లైన్స్ చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు ఏతున్నాయి. నేను ముఖ్యంగా ఎక్కువగా ఏదైతే కంటి చూపు విషయంలో మా జిల్లాలో నిర్దవేలో కంటి ఆసుపత్రి, మా జిల్లాలో కాదు రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి ఎక్కడైనా మెరుగైనటువంటి శస్త్రచికిత్స కంటికి జరగాలి, ఉచితంగా జరగాలి అంటే అది నిర్దవేలు వచ్చి లైన్స్ క్లబ్ నిర్వహించేటువంటి ఆసుపత్రుల్లో మాత్రమే సాధ్యమైనట్టుగా దానికి అదేవిధంగా అనేక రంగాలు ఒక ప్రకృతి వైపు నుంచి వచ్చినటువంటి సందర్భం ఉంటుంది. లేకపోతే అందులోకి కంటి చూపు విషయంలో కానీ ఏదో ముఖ్యంగా ఏదో డయాబెటీస్కి సంబంధించి అవగాహన పెద్ద ఎత్తున కల్పించేటువంటి విషయంలో కానీ ఏదైతే మనుషుల యొక్క ఆకలిని తీర్చేటువంటి విషయంలో సామాజిక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మహిళా సాధికారత విషయంలో మీరు చేసేటువంటి ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం అనడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం